దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు ఉరి శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది తెలంగాణ హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బాంబ్ బ్లాస్ట్లో గాయపడ్డ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం దిల్సుఖ్ నగర్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. అది 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6:58 ఒక్కసారిగా దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతమంతా కూడా రక్తపాతంలో నిండిపోయింది. 2 జంట బాంబులు ఒక్కసారిగా పేలడంతో ఇక్కడంతా కూడా ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. మనం చూసుకోవచ్చు 107 బస్ స్టాప్ దిల్సుఖ్ నగర్ వద్ద ఒక బాంబు, అదేవిధంగా కోనార్క్ థియేటర్ వద్ద ఉన్న A1 టిఫిన్ సెంటర్ వద్ద రెండో బాంబు. క్షణాల వ్యవధిలోనే 2 చోట్ల బాంబులు పేలడంతో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. 131 మంది గాయాల పాలయ్యారు. ఆ రోజు 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం ఇక్కడ వాతావరణం అంతా కూడా రక్తపాతంలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను ఈ ప్రాంత వాసులైతే మర్చిపోలేకపోతున్నారు. ఈరోజు హైకోర్టు 5 నిందితులకు సంబంధించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు విధించడం జరిగింది. దీంతో ఇక్కడ స్థానికులైతే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు గాయాల పాలైన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఘటనను ఏ విధంగా చూస్తారండి? ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు చాలా భయం వేసిందండి. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 1వ తారీఖు జరిగింది. 13 సంవత్సరాలు రన్నింగ్లో ఉంది. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయినాయి. 18 మంది చనిపోయారు. 160 మంది గాయాల పాలయ్యారు. మీరు ఇక్కడే ఉన్నారా? అప్పుడు ఏంది పరిస్థితి? నేను గోకుల్ చాట్ బాధితుడిని. నేను ప్రతి సంవత్సరం చేస్తుంటా శ్రద్ధాంజలి. మక్కా మజీద్, గోకుల్ చాట్, లుమ్ని పార్క్, దిల్సుఖ్ నగర్లో నేను ఆర్గనైజర్ని. ప్రతి సంవత్సరం నేను చేస్తుంటా వాళ్ళకి శ్రద్ధాంజలి. వాళ్ళ దీవెనలు ఉంటాయని. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. 4 చోట్ల బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఎలాంటి సహాయాలు ఎవరికి అందలేదు. సంఘటనకు సంబంధించి బాధితులు ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ పక్కనే బ్యాంగిల్ స్టోర్ ఉంది. ఆ బ్యాంగిల్ స్టోర్ అంతా కూడా గతంలో ఆ బాంబు పేలుళ్ల ఘటనతో పూర్తిగా చిందరవందరగా మారిపోయింది. ఇక్కడ టిఫిన్ సెంటరు, అదేవిధంగా ఇక్కడ బస్ స్టాప్లో నిల్చున్న వారికి సంబంధించి కూడా ఒక్కసారిగా భయానక వాతావరణంలో 18 మంది ఇక్కడికక్కడే చనిపోవడము, 130 మందికి పైగా గాయాల పాలు కావడంతో ఇక్కడ వాతావరణం అంతా పూర్తిగా రక్తపాతంలో నిండిపోయిన పరిస్థితి. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక్కడ స్థానికులైతే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. బాంబు పేలుళ్ల ఘటన అనగానే ఇక్కడ వాళ్ళంతా కూడా మర్చిపోలేని ఒక భయానక వాతావరణాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులకు 5 ఉరిశిక్ష వేయడాన్ని మాత్రం స్థానికులంతా స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.